పుంగనూరులో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన. మా దళిత సంఘాల నాయకులు కూడా అందరికీ జైవ్యం తెలియజేసుకుంటూ నమస్కారాలండి. గత 3 రోజులుగా దళిత కుటుంబానికి చెందిన మహేష్ గురించి అతని స్థలము నాన్-లోకల్ ఆక్రమించారని, వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని మేము న్యాయం చేయమని 3 రోజుల నుంచి కూడా అన్ని సంఘాల వాళ్ళు కుటుంబాలని మా పనులని అన్ని వదిలేసి ఆయనకి న్యాయం చేయమని వచ్చి ఇక్కడ నిరాదీక్ష చేసి కూర్చుంటే కనీసం ఒక అధికారి కూడా వచ్చి మీకు న్యాయం చేస్తాము, 2 రోజుల్లో కానీ ఒక 3 రోజులు అయినా సరే వారికి న్యాయం చేస్తాము అని ఒక్కరు కూడా హామీ ఇవ్వకపోతే మేము దళిత సంఘాల్లో పనిచేసేది ఎందుకు? మాకెందుకు గౌరవం లేని ఈ అధికారులు మా ఆఫీసులకు ఎందుకు రావాలి? మీరు ఎవరి కోసం ఉద్యోగాలు చేసినారు, ఎవరి కోసం జీతాలు తీసుకుంటున్నారు? ఏమి దళితుల సమస్యలు కాదా? 30వ తేదీ ఇచ్చిన అర్జీ గురించి ఇంతవరకు పట్టించుకోకపోతే రెవెన్యూ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? వీళ్ళకి ఎందుకు జీతాలు ఇవ్వాలి? అక్కడ చూస్తే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూర్చొని లేనిపోయిన హామీలు ఇస్తుంటారు. దళితుల పక్షాన్ని నిలుస్తుంది ప్రభుత్వము, దళితులకు ఏం కస్టమర్స్ మేము ముందుంటామంటారే కానీ ఇక్కడ చూసి 3 రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా ఆ మనిషి బీపీ షుగర్ లో అయిపోయి ఇబ్బంది పడుతున్నా కూడా కనీసం ఒక అధికారి వచ్చి మేము ఆ నిర్ణయం జరిగి మేము హామీ ఇస్తాము, మీకు న్యాయం చేస్తాము, ఒక అధికారి కూడా హామీ ఇకపోతే కనీసం నన్ను కూడా మాట్లాడండి. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పనుల కోసం ఆఫీస్కి పోతున్నారు. అయ్యా ఇంతమంది దళిత నాయకులు కూర్చున్నారే, మీ సమస్య ఏమి? మేమున్నాము, మా పార్టీ తరఫున మేము మాట్లాడతామని ఒక్కరు కూడా మమ్మల్ని మాట్లాడుకోవడం సిగ్గుచేటిది. వీళ్ళ మా దళితులకు న్యాయం చేసేది ఈ నాయకులు, వీళ్ళ మాకు పథకాలు అమలు చేసేది, ఇలాంటి గోళ్ళ కోసమా మేము జెండాలు మోసేది? ఈ రాజకీయ నాయకుల కోసమా మేము కొట్టుకొని తెచ్చి జైలుకి పోయేది? గత ప్రభుత్వంలో 400 మందిని బెయిల్ లేకుండా నాన్-బెయిల్ కేసులు పెట్టి పంపిస్తే దాంట్లో అత్యధిక మాదిరిగా జైలుకి పోయారు. ఆ పార్టీకి సంబంధించిన ఒక్కరు కూడా వచ్చి పరామర్శలేదే. కనీసం ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు, జనసేన తెలుగుదేశం నాయకులు, మాల నాయకులు కూడా అదే ఆఫీసులో కూర్చున్నారే, వాళ్ళు కూడా వచ్చి మేము న్యాయం చేస్తాం కూడా హామీ లేదే. ఎందుకు ఈ రాజకీయ నాయకులు కొత్తగా పనిచేస్తారు? మీరు కూడా తెలుసుకోవాలి. రేపొద్దున మీకు కూడా ఇదే గతి పడుతుంది. రేపొద్దున మీకు ఏమైనా కష్టం వస్తే ఇక్కడున్న దళిత నాయకులు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయము. మీకు పార్టీలు ముఖ్యమైపోయినాయి కానీ ఇతని సమస్య మీకు ముఖ్యంగా లేదా? గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఆ పార్టీలో పనిచేసిన మాల మాదిగ నాయకులు కూడా రేపొద్దున మీకు కష్టం వచ్చి మీ బిడ్డలకి ఏమైనా కష్టం వస్తే ఏ సంఘం కూడా మీకు సపోర్ట్ ఉండదు. మీ నాయకుల దగ్గర మీరు మీకు కాళ్ళు పట్టుకోవాలని తెలియజేస్తున్నాం. వెంటనే ఇతనికి న్యాయం చేయకపోతే రోడ్డు మీదకి వెళ్ళి అర్ధనగర ప్రదర్శనతో చేస్తామని తెలియజేసుకున్నాం. జై భీమ్.